హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చిన్న శ్లోకం 6. 6, 7, 8, 3, 5, 6, 7, 8 ఇవన్నీ ఒకే అంశం గురించి ఉన్నాయి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివశాతి గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పంచకల్పతరుణ్యస్య కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భాష్యం. మిక్కిలి కష్టమైన మరణ సమయంలో మానవుడు తన భావనను మార్చుకుని విధానం ఇక్కడ వివరించబడెను. మిక్కిలి కష్టమైన సమయం మరణ సమయం. ఎందుకు మిక్కిలి కష్టమైనది? మైక్ ఉంది కదా, హరే కృష్ణ మాత్రం మర్చిపోతాను నేను. మైక్ అని చనిపోతా ఒకరోజు. ఇదంతా కాలేజా మైకేవ స్మరణం అని వస్తుంది నాకు. కృష్ణుడు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోండి వాటిని. దేహాన్ని విడిచి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుందని చెప్పేసి. నొప్పి ఉంటే వదిలేయచ్చు కదా, నొప్పి ఉంటే వదిలేయచ్చు కదా. నొప్పి ఉంటే వదిలేయచ్చు కదా, ఎందుకు దాన్ని పట్టుకొని ఊగులాడు? దాని పట్ల బంధనం కలిగి ఉన్నాం కదా. మిక్కిలి కష్టం, బంధం కాబట్టి కష్టం. నొప్పి గురించి కాదు అక్కడ, బంధం గురించి. నొప్పి అంటే ఇది ఇప్పుడు చొక్కా చినిగిపోయిందంటే ఏం చేస్తాం? పడేయమంటే
చాలా తేలిగ్గా పడేస్తాం. దాని పట్ల బంధం ఉన్నప్పుడు అది గట్టిగా పట్టుకొని ఉంటాం. చిరిగిపోయినా కూడా అమ్మో ఇది నాది, ఇది నాది, నాది. బంధం మిక్కిలి కష్టం. బంధం లేనప్పుడు చాలా తేలిగ్గా వదిలేస్తాం. ప్రభుపాద ఒక చోట చెప్పారు, స్వీయ జీవితంలో జరిగిన సంఘటన. ప్రభుపాదకి పరిచయం ఉన్న ఒక వృద్ధ వ్యక్తి, ఆయనకి ఎవ్వరూ లేరు, ఇల్లు ఒకటి ఉంది, ఇల్లు పాడుపడిపోయింది మొత్తం. వర్షం పడినా లోపల పడుతుంది, ఎండ పడుతుంది, చాలా పాత ఇల్లు. ప్రభుపాద పిలిచారంటే, ఎందుకు నీవు ఒక్కడివి నాతో వచ్చేసేయి అని. ప్రభుపాద కుటుంబ జీవనంలో ఉన్నప్పుడు, అమ్మో నా ఇల్లు నేను ఎట్లా వదిలిపెట్టాలి అన్నాను. వృద్ధాప్యంలో ఉండి పాడుపడిపోయింది, దాన్ని పట్టించుకునే దిక్కు లేరు ఎవరు, ఆయనకు ఎవరు లేరు, ఒక్కడే. ఇంత మిక్కిలి కష్టం అని. ఇల్లు 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 కృష్ణ. మిక్కిలి కష్టమైన మరణ సమయంలో మానవుడు తన భావనను మార్చుకొని విధానం ఇక్కడ వివరించబడెను. జీవితం చివరన శ్రీకృష్ణుని స్మరిస్తూ దేహమును విడిచి వ్యక్తి దేవాది దేవుని దివ్య భావంనే పొందును. పూతం మద్భావం ఆగత. పవిత్రమైన వాళ్ళు నా భావాన్ని పొందుతారు, అంటే నా లాంటి శరీరాన్ని పొందుతారు. పవిత్రమైన వాళ్ళు. పూతము, పూతం అంటే పవిత్రం. సిమెంట్ పూత అంటారు కదా, ఎందుకు వచ్చిన పదం సిమెంట్ పూత? బాగా శుభ్రంగా కనిపిస్తుంది, ముందు గరుకులు గరుకులు ఉంటుంది. పూతం, పూతం మద్భావమాగత. ఎవరు? బహవో జ్ఞాన తపస వీత రాగ భయ క్రోధ. వీత అంటే వదిలిపెట్టి, వీత రాగ బంధం వదిలేసి, రాగం అంటే బంధం, భార్యాభర్త, తండ్రి కొడుకు, తల్లి పిల్లలు, బంధం. రాగ, రాగం వల్ల ఏమొస్తుంది? భయం ఉంటుంది. అమ్మో వీళ్ళని వదిలేయాలి, వీళ్ళని వదిలేయాలి, వీళ్ళని వదిలేయాలి, నేను లేకుంటే వీళ్ళు ఎలా బతుకుతారు అని. రాగ భయ. క్రోధ, కోపం. కోపం దేనికి? ఇంద్రియ భోగం. నీ కొడుకు పట్ల నీకు చాలా బంధం ఉంటుంది, మరి ఇలా చదవాలి, అలా చదవాలి, ఇలా ఎదగాలి, ఎదగాలి, నువ్వు చెప్పింది వినలేదు అనుకో, కోపం. రాగం వల్ల కోపం వచ్చింది, అతని పట్ల బంధం లేదనుకో, చెప్పావు ఇలా చదువుకోలేదు, అరే విషయం నీ ఇష్టం పో. బంధం ఉన్నప్పుడు చెప్తే వినడు అని తల పట్టుకొని తల బాదుకొని కూర్చొని కోపం వస్తుంది. మీ అందరికి అనుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో. లేదంటే ముక్త పురుషులై ఉంటారు, బంధం లేదంటే. హరే కృష్ణ. అది కూడా ఇంద్రియ తృప్తే. ఈ అబ్బాయి ఇలా పెరగాలి, అలానే పెరగాలని కూడా అది ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి ఉన్న చోట కోపం వస్తుంది. ఎందుకు ఇంద్రియ తృప్తి? నా కొడుకు, నా కూతురు నేను చెప్పినట్టు విన్నారు. ఎవరు నీ కూతురు, ఎవరు నీ కొడుకు? నీ కర్తవ్యం ఉంది, నిర్వర్తించంతే. కానీ తల మీద వేసుకొని కూర్చుంటాం, అది అందు గురించి చివరిలో చనిపోయేటప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. వాడెట్లా, వీడెట్లా, వాడెట్లా, వీడెట్లా. ఏం స్మరణ వస్తుంది అప్పుడు? వాళ్ళే స్మరణ వస్తారు. మళ్ళీ శరీరం తీసుకోవాలి. పురుష శరీరం మీద ధ్యానం ఉంటే పురుష శరీరం, స్త్రీ శరీరం మీద ధ్యానం ఉంటే స్త్రీ శరీరం. భార్య గుర్తొచ్చింది అనుకో చనిపోయేటప్పుడు, స్త్రీ జన్మ తీసుకోవాలి. కొడుకు గుర్తొచ్చాడు, స్త్రీకి కొడుకు గుర్తొచ్చాడు, వచ్చే జన్మ కొడుకు పురుష జన్మ తీసుకో. హరే కృష్ణ. దేవాది దేవుని దివ్య భావమునే పొందు. కానీ శ్రీకృష్ణునికి అన్యమైన దానిని చింతించువాడు కూడా అట్టి స్థితిని పొందగలడు అనుటలో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయంను ప్రతి ఒక్కరూ మిక్కిలి జాగ్రత్తతో గమనించాలి. కానీ మనస్సు సరైన స్థితిలో నెలకొని ఉన్నప్పుడే మరణించుట ఎట్లు సాధ్యపడును?
ఉదాహరణకు భరత మహారాజు గొప్ప మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను స్మరించుట చేత తరువాతి జన్మలో అతడు జింక దేహముకు పరిణామం చెందవలసి వచ్చింది. జింక దేహంలో అతడు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నప్పటికీ అట్టి జంతు దేహమునే అంగీకరించవలసి వచ్చెను. మానవుని జీవితకాలపు మానవుని జీవితకాలపు ఏది? జీవితకాలపు నీ జీవితంలో మొత్తం నీ జీవితకాలం ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితం చేయును. జీవిత కాలంలో ఏదైతే అభ్యాసం చేసి బంధం పెంచుకున్నావో అవన్నీ అక్కడ గుర్తుకొస్తాయి. సంవత్సరం అంతా చదువుతారు పాఠశాలలో, చదివిందంతా ఎక్కడ? ఆ ఒక్కరోజు 3 గంటల్లోనే, మూడు గంటల పరీక్ష, 3 గంటల్లో సంవత్సరం అంతా గణితం చదివావు, చదివిందంతా ఇక్కడ నీకు జ్ఞాపకం రావాలి, వస్తే పాస్ అవుతావు, లేదంటే మళ్ళీ అదే తరగతిలో కూర్చోవాలి. ఇక్కడ కాపీలు కొట్టొచ్చేమో, అక్కడ కాపీలు కొట్టలేదు, కాపీలు కొట్టలేదు. కృష్ణ మానవుడు ప్రస్తుత జన్మలో తత్వగుణములో నెలకొని నిరంతరం సరే మరణ సమయమున మానవుని ఆలోచనలు ప్రభావితం చేయను కనుక ప్రస్తుత జన్మయే ఇక్కడ చూడండి, ప్రస్తుత జన్మయే తర్వాత దేహమును తయారు చేయనని చెప్పవచ్చును. కాబట్టి ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటున్నావో దీన్ని బట్టి ఉంటుంది. గతంలో ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు కర్మాని నిర్దహతి. దానికి చెప్పాలంటే ఎవరైతే భక్తి చేయరో వాళ్ళకి చెప్తారు, చదవలేదు విన్నదే, వందల జన్మలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నాయంట వాళ్ళకి. వందల శరీరాలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నాయని. ఒక రౌడీ షీటర్ అంటాడు, చాలా కేసు తర్వాత కేసు నమోదు అవుతూనే ఉంటుంది. ఒక కేసుకు 10 సంవత్సరాల పనిష్మెంట్, ఇంకొక కేసు కూడా ఫైనల్ అయిపోయింది, ఇంకొక కేసుకు 12 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకొక కేసుకు అయిపోయింది, దానికి 4 సంవత్సరాలు. అంటే ఈ 10 అయిపోతేనే మళ్ళీ, అంటే ఇవన్నీ 3 కేసులకు ఫైనల్ అయిపోయి సిద్ధంగా ఉంది ఆయనకి. 10 అయిపోతేనే మళ్ళీ 12 కూర్చోబెడతారు, 12 అయిపోతే మళ్ళీ 4 కూర్చోబెడతారు. అలా మనకు వందలు ఉన్నాయంట తుది నిర్ణయం చేయబడి. అయితే ఈ భక్తుడికి అవకాశం ఏంటంటే ప్రస్తుత జన్మలో నువ్వు చేస్తే అవన్నీ తొలగించబడతాయి, తర్వాత అది కూడా నీ చేతిలోనే ఉంది. గతంవి అంటే ముందు వందలు తీసుకోవాల్సింది అవన్నీ తొలగించబడతాయి. ప్రస్తుత జన్మలో సత్వగుణంలో నెలకొని నిరంతరం శ్రీకృష్ణుని స్మరించుటను అభ్యసించినచో, ఇక్కడ అభ్యాసం అనే పదం వాడారు. అంటే ఏంటి ఇక్కడ? సాధన అంటేనే అభ్యాసం. తెలుగులో చెప్తారా? అభ్యాసం కూసు విద్య అంటే ఏంటి? అభ్యాసం కూసు. సాధన బాగా చేస్తే సిద్ధి సాధిస్తావు, విజయం సాధిస్తావు. సాధన, అభ్యాసం కూసు విద్య. శ్రీకృష్ణుని స్మరించుటను అభ్యసించినచో, శ్రీకృష్ణున్నే, ఇక్కడ ఏమన్నారు? శ్రీకృష్ణుని అనలేదు. ఏం తేడా? మాం ఏకం, నన్ను ఒక్కడిని స్మరించండి.
శ్రీకృష్ణుణ్ణి అన్నప్పుడు ఏమవుతుందంటే ఇతరం కూడా స్మరించవచ్చు అని వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణే కేవలం శ్రీకృష్ణుణ్ణి స్మరించటను అభ్యసించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించట ఎవరికైనాను సాధ్యపడును. అదే శ్రీకృష్ణుని దివ్య స్వభావమును సాధించుటకు తోడ్పడును. మానవుడు పూర్తిగా శ్రీకృష్ణుని దివ్య సేవలో నెలకొన్నచో, ఇక్కడ శ్రీకృష్ణునే స్మరించుటను అని చెప్పారు ముందు వాక్యంలో. ఇక్కడ ఏమన్నారు? పూర్తిగా సేవలో నెలకొనవచ్చు. దానికి దీనికి ఏం సంబంధం? ఏం సంబంధం ఉంది దానికి దీనికి? శ్రీకృష్ణునే స్మరించుటను అభ్యసించండి అన్నారు. ఇక్కడ ఏమన్నారు? పూర్తిగా 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 శ్రీకృష్ణుని దివ్య సేవలో నెలకొన్నచో. దానికి దీనికి ఏం సంబంధం ఉంది? మీ దగ్గర మైకులు ఉంటే చెప్పండి, లేకుంటే హరే కృష్ణ. మీరందరూ నాకు దీక్ష ఇచ్చేటు ఉన్నారు, మైక్ మంత్రం ఇచ్చేటు. హరే కృష్ణ ప్రభు. అక్కడ పూర్తి కృష్ణునే స్మరించమంటున్నారు, ఇక్కడ పూర్తిగా తన సేవే చేయమంటున్నారు. స్మరణ లేదు కదా ఇక్కడ. స్మరణ చేస్తూ చేస్తూ ఉంటే స్మరణ కంపల్సరీ వస్తుంది కదా. ఎలా వస్తుంది? అది నేను అడిగేది. ఏం సంబంధం ఉందంటే ఎలా వస్తుంది? సేవ ద్వారా వస్తుంది ప్రభు. నాకు కొంచెం వివరణ కావాలి. సేవ గురించి అదే పనిగా కొన్ని ఆలోచన. ఉదాహరణ చెప్పండి ఏదైనా. అంటే పూర్తి అదే సేవలో చేస్తూ ఉంటే ప్రభు వస్తుంది, లేక తన కోసం కొంచెము నా కోసం కొంచెము. అది ఓకే, ఒక ఉదాహరణ చెప్పండి. నారద మహర్షి ఆ? నారద మహర్షి అదే పనిగా ఆచార్య. ఇక్కడ ఏంటి నేను అడిగేది? శ్రీకృష్ణుని స్మరించుట అభ్యసించండి అన్నారు. రెండో వాక్యం ఏం చెప్పారు? పూర్తిగా సేవలో నెలకొనండి అన్నారు. దానికి దీనికి ఏం సంబంధం? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మంగళారతికి రావాలంటే రాత్రి ముందు రోజు నుంచి మనం ప్రసాదం తీసుకోవడం కానీ, నిద్ర విశ్రాంతి తీసుకోవడం కానీ, ఉదయం లేవడం కానీ, ఇదంతా స్మరణ. వెళ్ళాలి వెళ్ళాలి అనే దాని గురించే శ్రీకృష్ణుని స్మరణ వస్తుంది. సేవ చేయడం రావాలనుకోవడం. ఓకే, ఇంకా మంచిది. యశోదమాత నిత్యం కృష్ణుడి గురించే ఆలోచిస్తుంది. కృష్ణుని ఎలా సేవ చేయాలి, ఏ విధంగా కృష్ణుడు సంతోషపడతాడని చేయడం కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తా ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా ఆవులకు గడ్డి తీసుకురావడము, ఆ పాలు ప్రత్యేకంగా తయారు చేయడము, అంటే మొత్తం కృష్ణుని గురించే ఆమె చింతన ఉంటుంది ఇప్పుడు. అది భగవంతుని స్మరణే ఉంది. శబరి మాత ఎప్పుడు శ్రీరాముడిని నామము సేవ చివరి వరకు, అంటే ఈరోజు రాలేదు అనకుండా చివరి వరకు సేవ చేశారు ప్రభు. అందుకు లాస్ట్ లో శ్రీరాముడు దర్శనం ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం నిరంతరం ఆయన గురువు ఇచ్చిన సూచనల మేరకు భక్తియుక్త సేవలోనే నెలకొన్నాను. జీవితం మొత్తం ఆ సూచనని ఎక్కువ మెడిటేషన్ చేసేవాడు. గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ, వ్యాపారంలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన అంతిమ గమ్యాన్ని ఆయన ఎప్పుడు చింతించేవాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళడము, కృష్ణ చైతన్యాన్ని అక్కడ ప్రచారం చేయడము, ఆ గురువు సూచన ఎప్పుడు మెడిటేషన్ చేసేవాడు నిరంతరం. ఆ విధంగా ఒకవేళ గతంలో ఎవరైనా చెప్పొచ్చు, గృహస్థ జీవితం గడిపాడు కదా, మందుల వ్యాపారం చేశాడు కదా అని. అయినప్పటికీ కూడా ఆయన అంతిమ లక్ష్యం అయితే ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం గురించి, ఆ గురువు సూచన గురించే ఉండింది. కాబట్టి మొత్తం ప్రభుపాదుల వారి జీవితం అంతా కృష్ణమయమని మనం చెప్పచ్చు. నిన్న ఒక ఉపన్యాసం ప్రభుపాదు, నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్వప్నం వచ్చేది నాకు. మా గురు మహారాజ్ పిలుస్తున్నారు. నిద్ర లేచి నాకు చాలా భయానకం అనిపించేది. భార్యను వదిలిపెట్టాను, పిల్లలను వదిలిపెట్టాను, చెమటలు వసేవి నాకు. అంటే ఎంత కష్టం వదిలిపెట్టడం కుటుంబ జీవనం అనే దానికి చెప్తున్నారు అక్కడ. అని మా గురు మహారాజ్ చాలా కరుణామయుడు, నన్ను బయటకు లాగేశారు కుటుంబ జీవనం నుంచి అని ఏడ్చేశారు. అది ఒక నిమిషం ఆ గొంతులో తెలుస్తుంది, వింటుంటే ఏడ్చేశారు అన్నమాట.
ముందేమో అనుకున్నా కుటుంబాన్ని వదిలిపెట్టమంటున్నారు గురు మహారాజు, కుటుంబాన్ని వదిలిపెట్టడమా అని చాలా భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని ఏడ్చేసేదాన్ని. కాబట్టి చాలా ఆనందం ఎవరికి కావాలి ఇప్పుడు? సరే, స్వప్నం వచ్చిందా? రాలే. స్వప్నం రావాలంటే నిరంతరం భక్తిసిద్ధాంత మహారాజు వాణి స్మరణ, భక్తిసిద్ధాంత మహారాజు మర్చిపోలేదు కనుక భక్తిసిద్ధాంత మహారాజు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఆచార్యులకు మరణం ఉండదు ఎప్పుడు. ఆచార్యులకు మరణం, అసలు జీవుడికి మరణమే లేదు. ఇంకా ఆచార్యుల గురించి ఏం చెప్పాలి? ఆచార్యులు ఎప్పుడు దగ్గర నడిపిస్తూనే ఉంటారు. ఎవరిని? ఎవరైతే వాళ్ళ వాక్యాన్ని స్మరిస్తూ ప్రయత్నం చేస్తూ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళని నడిపిస్తుంటారు. ఇది ముఖ్యమైనది. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళని నడిపిస్తుంటారు. అనుసరించడం అంటే అది వాస్తవం. నాకు వీలైనంత వరకు అనుసరిస్తాను, అది అనుసరణ కాదు. ప్రాణం, గురువాక్యం కోసం ప్రాణం ఇవ్వడానికి. అప్పుడు అందు గురించి ప్రభుపాద స్మరణ ఉంది కనుకనే 70 వయసులో పడవ ప్రయాణం తప్పకుండా మరణానికి దారి తీస్తుందని తెలుసు. సముద్ర ప్రయాణం. మరి మరణానికి సిద్ధపడ్డారు. దేనికి? గురువు కోసం. అందుకు గురువు నడిపించారు. సరే, ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, నేను అడిగింది మీరు అన్ని చెప్పారు చక్కగానే. సేవకు స్మరణ, ముందు వాక్యంలో ఏమో కృష్ణునే స్మరించాలి అని చెప్పారు. ఇక్కడ పూర్తిగా సేవలో నెలకొన్నారు. దానికి దీనికి సంబంధం చెప్పారు. యశోదమాత చెప్పారు, మంగళారతికి, ఇవన్నీ సరిపోయేటివి. ఇంకా మీ ఇళ్లలో చూడండి, మీరు ఎందరి పిల్లలు ఉన్నారు ఇక్కడ? పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఎవరు? మీకున్నారు గవర్నీతయి. అరే, చేసుకుంటే వెళ్ళే మా పిల్లలు అనుకుంటే వీళ్ళు అసలైన పిల్లలు. వెళ్ళి ఈ సంబంధం ఎప్పటికీ తెగిపోదు. ఇస్కాన్కి వచ్చిన తర్వాత సంతానం లేదనే బాధ ఉండదు ఎవరికి. ఎందుకంటే ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలే. ముఖ్యంగా కృష్ణపల్ల రామ్ గవర్నీత ఇద్దం మించింది. ఆనందమే ఆనందం. నువ్వు అది వేరే అంశం. మీ పిల్లవాడు బడికి వెళ్ళాడు, అబ్బాయి ఇంటికి వచ్చేసరికి నువ్వు వంట చేసి పెట్టాలి, లేదా క్యారీ తీసుకెళ్ళాలి, స్కూల్కి తినిపించాలి. తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, వంట చేయాలి. కూరగాయలు వెళ్ళినప్పటి నుంచి నీకు ఎవరు గుర్తు వస్తున్నారు? అంటే సేవ ద్వారా ఏం గుర్తు వచ్చింది? ఎవరు గుర్తొచ్చారు సేవ ద్వారా? అది ఇక్కడ చెప్పేది. అందు గురించి సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి. ఎందుకు ప్రభుపాద పుస్తకాలు ఎక్కడ చూసినా భక్తియుక్త సేవ, భక్తియుక్త సేవ, భక్తియుక్త సేవ. సేవ ద్వారానే స్మరణ జాగృతం అవుతుంది. మరి ముఖ్యంగా మనం ఆరంభ స్థితిలో ఉన్నవాళ్ళు ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఇది చేయలేదంటే అన్యాభిలాషిత శూన్యం అనే స్థాయికి రాలేదు. ఋషిక అంటే ఇంద్రియాలు, కళ్ళు, చెవి, నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు, వీటన్నింటినీ సేవలో ఉపయోగించాలి. చేతులు ఉన్నాయి, బాగా సేవలో ఉపయోగించాలి. కాళ్ళు ఉన్నాయి, ఉపయోగించాలి. చెవులు ఉన్నాయి, ఉపయోగించాలి. ఇంద్రియాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే దాన్ని భక్తి అంటారు. తర్వాత ఉత్తమ భక్తి, తరుపాది వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. తర్వాత ఏమొస్తుంది? తత్పరత్వేన నిర్మలం. కృషికేనే. ఇంకొకటి ఉత్తమ భక్తి, భక్తి ఉత్తమ అని వస్తుంది.
సో ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే, దీన్ని భక్తి అంటారు. అంటే దీన్ని శరీరాన్ని ఉపయోగించాలని చెప్తున్నాడు కదా, ఇంద్రియాలని. ఇప్పుడు తల్లి తన శరీరంతో సేవ చేస్తుంది, మార్కెట్కి వెళ్తుంది, కూరగాయలు తెస్తుంది, వంట చేస్తుంది, ఉపయోగిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ శిశువు పట్ల, ఆ పిల్లవాడి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని దివ్య సేవలో పూర్తిగా నెలకొన్నచో అతని తర్వాత జన్మ భౌతికము కాకుండా ఆధ్యాత్మికమే కాగలదు. కనుక అంత్యకాలమున మానవుని స్థితిని విజయవంతం చేసుకొనుటకు హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి అను మహామంత్ర జప కీర్తనయే ఉత్తమ విధానము. సరే, ఇక్కడ ఏం చెప్పారు? హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనయే ఉత్తమ విధానం. మరి మందిరం ఎందుకు తుడవాలి? నేను పుస్తకాలు ఎందుకు వితరణ చేయాలి? నేను వంట ఎందుకు చేయాలి? మంగళారతికి ఎందుకు రావాలి? పూజ ఎందుకు చేయాలి? నైవేద్యం ఎందుకు పెట్టాలి? హరే కృష్ణ చేసుకోమని సరిపోతుంది కదా, జప కీర్తన అయిపోయింది, ఉత్తమ విధానం అన్నారు. ఇవన్నీ ఎందుకు నాకు చెప్పండి ఎవరా? మనం సహజంగా హరినామం చేసే స్థితిలో ఉండము, చేయడానికి మనసు కూడా అంగీకరించదు. ఆ హరినామం మరింత శ్రద్ధగా చేయడానికి, హరినామం పట్ల రుచి కలడానికి ఈ సేవ ఉపకరిస్తుంది. ముందు 2 వాక్యాలు చెప్పుకున్నాం కదా. పూర్తిగా సేవలో నెలకొంటే, తల్లి పూర్తిగా సేవలో నెలకొనడం వల్ల ఏం గుర్తొస్తుంది ఆమెకి? తన బిడ్డ గుర్తుకొస్తుంది. మన లక్ష్యం ఏంటి? కృష్ణుడు గుర్తు రావాలంటే కృష్ణుడికి కృష్ణనామంకు తేడా లేదు కనుక హరే కృష్ణ బాగా వినాలి నిజంగా అనుకుంటే, శరీరంలో ఎంత శక్తి ఉందో అంత శక్తిని వినియోగించాలి సేవ. ఎందుకంటే మనస వాచ కర్మణ, మన మనసు నిలబడే స్థితిలో లేదు ఇప్పుడు. వాచ కూడా కొన్నిసార్లు మన అదుపు తప్పిపోతూ ఉంటుంది. అయ్యయ్యో అనవసరంగా మాట్లాడేనని తల బాదుకుంటారు తర్వాత. మిగిలింది ఏంది? ఒకటి శరీరం. అది చచ్చినోడికి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు మన పరిస్థితి అంత దీనహీన స్థితి అనమాట. చచ్చినోడికి పెళ్ళి అవుతుందా? కానీ ఇక్కడ ఉంది అవకాశం. మనం మృత జీవులమే, కానీ గురువు స్వీకరిస్తారు. ఏదో చీపురు పుల్ల తీసాట వేసిన సేవ చేస్తున్నాడు. కర్మణ వాచ కొన్నిసార్లు చాలాసార్లు నాలుక గరుచుకుంటాం, పొరపాటున మాట్లాడాను, క్షమించండి దయచేసి, పొరపాటున చాలాసార్లు వస్తాయి మనకి. ఇంకా మనసు గురించి చెప్పనవసరం లేదు. అది ఇక్కడ కూర్చొని ఉంటాము, ఎక్కడ తిరిగి వస్తుంటాం. కాబట్టి ఋషికేశ సేవ చేయాలి. శారీరక సేవ ఎంత చేస్తావు కృష్ణుడికి అంతగా త్వరగా పవిత్రం అవుతాయి, కలుషితము తొలగుతూ ఉంటుంది. మన సహజ స్మరణ, కృష్ణుడి స్మరణ సహజంగా ఉంది, అది బయటపడుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి మీరు చెప్పాలి. ఏం చెప్పినా కూడా ఈ శ్లోకం దాటి, ఈ పాయింట్లు దాటి వేరే చెప్పకూడదు, వేరే రాసుకోవాల్సిన చదవద్దు. ఎందుకంటే దీని ఉద్దేశమే అది, ఒకే శ్లోకం లేదా ఒకే అంశం మీదనే పూర్తిగా చర్చ జరగాలి. అందు గురించి నేను చెప్పింది ఇక్కడ 6, 7, 8 3 ఒకే అంశం గురించే ఉన్నాయి. హరే కృష్ణ ప్రభు, భక్తులను ధన్యవాద ప్రణామాలు. ఇక్కడ ప్రధాన స్మరణ ప్రభు, స్మరణ మీద అంశం ఉంది ప్రభు. స్మరణ అంటే స్మరణ ఎలా వస్తుందంటే
స్మరణ ఎలా వస్తుందంటే కనుక బంధం ఉంటే స్మరణ వస్తుంది ప్రభు. మరి బంధం ఎలా వస్తుంది అంటే ప్రభు, బంధము బాధ్యతల నుంచి బంధం వస్తుంది ప్రభు. బంధం బాధ్యత నుంచి వస్తుంది. బాధ్యతగా చేస్తే ప్రభు. కృష్ణుడి పట్ల బంధం. అటువంటి బాధ్యతలు ఎలా వస్తాయంటే ప్రభు, క్రమశిక్షణ ఉన్నప్పుడే అటువంటి బాధ్యతగా వస్తాయి ప్రభు. మరి అటువంటి క్రమశిక్షణ ఎట్లా వస్తుంది? అదే చేస్తాను. చెప్పండి. అటువంటి క్రమశిక్షణ ఎలా వస్తుందంటే ప్రభు, శిక్షణ ఉంటే వస్తుంది ప్రభు. శిక్షణ ఎవరు వస్తారు ప్రభు? శిక్షకుడు ఉంటే వస్తుంది ప్రభు. శిక్షకుడు అంటే గురువు ప్రభు. శిక్షకుడు శిక్ష వేసేవాళ్ళు అంతే ప్రభు. మనం శిష్యులమైనప్పుడు క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ అంటే బాధ్యత, బాధ్యత అంటే బంధం. శిష్యుడు చెప్పండి. అట చెప్పండి. అదే ప్రభు. క్రమశిక్షణ శిక్షకుడు ఉంటే కనుక క్రమశిక్షణ వస్తుంది ప్రభు. ఆ శిక్షకుడు అంటే గురువు ప్రభు. ఆ గురువు అంటేనే ఒంటరి వాడు కాదు. గురువు అంటేనే సమూహంతో కూడుకొని ఉంటారు, శిష్యులతో కూడుకొని ఉంటారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాద వారు ఒక విషయం ఏం చెప్తారంటే ప్రభు, ఒక ఉదాహరణ చెప్తారు ప్రభు. అంటే చివరి భరత మహారాజును ఉదాహరణ తెస్తారు ప్రభు. భరత మహారాజు అంటే ఉన్నతమైన స్థాయి కూడా ఎందుకు పడిపోయినారని చెప్పడంలో చెప్తారంటే ప్రభు, భరత మహారాజు సాంగత్యం లేకపోవడం వల్ల, అంటే భరత మహారాజు ఒంటరిగా ఉండడం వల్ల ఏమవుతాయంటే కనుక ఆ యొక్క ప్రమాదాన్ని పడిపోయినారు ప్రభు, సాంగత్యం లేకపోవడం. మరి సాంగత్యం అంటే కనుక ఇప్పుడు నాకు అనిపించింది ప్రభు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునే ప్రభు, అసలు సాంగత్యం అంటే ఏంటని. మేము మొత్తం చుట్టూ సమూహం ఉన్నారు ప్రభు, భక్తులు చుట్టూ ఉన్నారు. మరి చుట్టూ భక్తులు ఉన్నా కూడా ఒంటరిగా షోలో ఎట్లా సాంగత్యం వస్తుంది? సాంగత్యం అంటే ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు వచ్చినది ఏంటంటే ప్రభు, మరి గురువు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అంటే వాళ్ళను ఎప్పుడైతే ప్రేమిస్తామో, సంబంధాలు పెట్టుకుంటామో, ఆ సంబంధాలు ఉంటే కనుక అప్పుడే ఆ గురువు శిష్యులు అనేది అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ యొక్క సేవలో నియుక్తమైతే కనుక, ఇందాక వచ్చిన ప్రభు అంతా ఆ సేవలో ఎప్పుడైతే నియుక్తమవుతామో అప్పుడే ఆ బాండింగ్ వస్తుంది. ఆ బాండింగ్ వచ్చి స్మరణ వచ్చినప్పుడు మాత్రమే లక్ష్యం చేరగలం ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. పని చేయట్లేదంట. హరే కృష్ణ. హరే కృష్ణ. మైక్ పని చేయలేదు. మైక్ అది ఇచ్చేయండి అంతలో. హరే కృష్ణ. భక్తియుక్త సేవలో 9 దశలు ఉన్నాయి కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు. ఆ 9 దశలో మనం ఏ ఒక్కటి జీవితాంతం ఏ ఒక్కటి శ్రద్ధగా ఆచరించినా కూడా మనం మరణ సమయంలో తప్పకుండా భగవంతుని మనం స్మరించగలము. భక్తియుక్త సేవ సాధన చేయని వాళ్ళు మరణ సమయంలో భగవంతుని నామాన్ని జపించలేరు. మనము అజామిడ్ ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. ఆయన లాస్ట్ లో భగవంతుని స్మరించడం అనేది అనుకోకుండా జరగలేదు, కానీ తన గత జీవితంలో నారాయణ నామాన్ని నిరంతరం శ్రద్ధగా భక్తి చేశారు. కానీ చెడు సాంగత్యం వల్ల ఆయన భగవంతుని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. కానీ మరణ సమయంలో గతంలో చేసిన సాధన అనేది తనపై దివ్యమైన ప్రభావం చూపించింది. తన కొడుకు రూపంలో భగవంతుడు ఆ విధంగా సూచనిస్తారనమాట. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం సాధన చేస్తారో అటువంటి వారు ఎటువంటి ప్రమాదం వచ్చినప్పటికీ సహజంగానే వాళ్ళు హరినామాన్ని జపించగలుగుతారు అనమాట. దీనిలో మనకి ఎటువంటి సందేహం అనేది లేదు. ఒకసారి చెప్పినారు ప్రభు, సూరత్ లో కూడా ఒక మాతాజీ తను ఎప్పుడు ఏ సేవ చేసినా కూడా హరినామాన్ని జపిస్తుండేవారు. ఒకవేళ ఆ సేవలో ఏదైనా అవసరం వస్తే మాట్లాడతారు, లేదంటే టైం ఉన్నప్పుడల్లా కూడా హరినామాన్ని ఉచ్చరిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా 100% భగవంతుని ఖచ్చితంగా స్మరించగలుగుతారు. హరే కృష్ణ. అట్లాంటి వాళ్ళు ఇదే జన్మలో వెళ్ళిపోతారు.
నిజంగా మాతాజీని చిన్న వయసే, చాలా చిన్న వయసు, చాలా అందమైన శరీరం, మళ్ళీ చాలా స్మార్ట్ శరీరం, కానీ చాలా సరళమైన బట్టలు కూడా చాలా సరళమైన బట్టలు వేసింది. ఒక నెల రోజులు ఉన్నా అక్కడ. నెల రోజుల్లో ఆమె ఎప్పుడు అటు ఇటు కనిపించినా నోరు ఖాళీగానే ఉండదు. హరే కృష్ణ హరే కృష్ణ వినపడుతూనే ఉంటుంది. పక్క కూరగాయలు వస్తున్నా హరే కృష్ణ చెప్తున్నా, వంట చేస్తున్నా అవసరమైతే మాట్లాడతారు, లేకుంటే హరే కృష్ణ హరే కృష్ణ చెప్పుకుంటూనే ఉంటారు. అలా దివ్యమైనటువంటి హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, అందరికి దండాల ప్రణామాలు. ఇక్కడ మనకు నిరంతరం మనం ఇందులో చూసుకుంటే స్మరణ అనేది చాలా ప్రధానంగా భావిస్తుంది. స్మరణ అనేది చాలా ప్రధానంగా ఉంది. ఈ స్మరణ అనేది మనకి నిరంతరం శ్రీకృష్ణుడినే స్మరించుట, అభ్యసించడం ఎలా? మామూలుగా మనం వేరే వేరే విషయాలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఒకటి ఏదైనా చేయాలనుకుంటే, ఒక భౌతికంగా ఆలోచిస్తే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఎవరికైనా అని ఎంతసేపు ఉన్నా ఆ ఇల్లు కట్టుకోవడం కోసం వాళ్ళు సంపాదన చేస్తూ ఉంటారు. దేనికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా కానీ నా ఇల్లు కట్టుకోవాలంటే ఇదో నేను ఈ పని చేయాలి, ఈ పని చేస్తే అధికంగా ఆదాయం వస్తుంది, దానివల్ల నేను ఇల్లు కట్టుకోవాలి. సో అలా ఇల్లు కట్టుకోవాలని అంటే ఏదో ఒక దాని మీద భౌతికంగా బంధనం కలిగి ఉన్నప్పుడే స్మరణ అనేది చాలా సాధ్యపడుతుంది. అంటే బంధనకు స్మరణకు చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి దాంట్లో, అలాగే బయట భౌతికంగా చూసుకుంటే కొందరు పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద బంధం ఉంటుంది. కొందరికి వేరే వేరే వాళ్ళ సంబంధాల మీద బంధం ఉంటుంది, అంటే వేరే శరీరాల మీద బంధం ఉంటుంది. అయితే ఆ శరీరం ప్లేస్లో, ఆ పిల్లల ప్లేస్లో, ఆ ఇంటి ప్లేస్లో మనం శ్రీకృష్ణుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు అనుకుంటే శ్రీకృష్ణుడి యొక్క మందిరం మనం పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. సో పిల్లలు అనుకుంటే శ్రీకృష్ణుడినే వాళ్ళ పిల్లడిగా భావించవచ్చు. ఇది ఎలా అనేది మనకి ఎగ్జాంపుల్గా ఒకసారి చూస్తుంటే అంబరీష్ మహారాజు చూడొచ్చు మనం. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుందంటే సేవ ద్వారా స్మరణ జాగృతం అవుతుందని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పారు ప్రభు. అప్పుడు ఐడియా ఏమొచ్చిందంటే అంబరీష్ మహారాజు గురించి ప్రభు. అంటే ఆయన చేసేవారు ఎలా అంటే తన చేతుల్ని ఎల్లప్పుడూ కూడా భక్తులకి భగవంతుడికి నమస్కరించడానికి ఉపయోగించేవారు అనమాట. తన చేతుల్ని, తన కాళ్ళను ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క ధామాలకు వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించేవారు. అలాగే తన శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా భక్తులను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోవడానికే ఆయన ఉపయోగించేవాడు. తన యొక్క తలను ఎప్పుడు కూడా భగవంతుని భక్తుల పాదాలకు నమస్కరించడానికి కోసం మాత్రమే వినయంగా తల వంచేవారు. సో ఇలా అన్ని కూడా కీర్తన ఉంది, నోరుంది, ఎప్పుడు కూడా భగవంతుని నామం చెప్పడానికి, భాగవతం చెప్పడానికి ఇలానే ఆయన ఉపయోగించేవాడు అనమాట. కళ్ళు ఉన్నాయి, భగవంతుని దర్శనం చేయడానికి, భక్తులను దర్శనం చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు ఎక్కువగా. ముక్కు ఉంది, ముక్కు వచ్చేసి కేవలం అంటే మన ఇంద్రియాలన్నీ కూడా, మనం ఏవైతే ఈ భౌతికం అంతా ఉందో అదంతా కూడా కృష్ణ పరం అయినప్పుడు మాత్రమే కృష్ణ స్మరణ జరుగుతుంది. కృష్ణ స్మరణ అలా మనం జీవితాంతం చేయగలం. ఇది మనం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. కృష్ణపరం కానంత వరకు కూడా మీరు అన్నట్టు కొన్ని వందల శరీరాలు ముందుగానే రెడీగా ఉంటాయి. కృష్ణపరం ఎప్పుడైతే అవ్వగలుగుతుందో అప్పుడే సంపూర్ణ జీవితం అంతా కూడా కృష్ణ స్మరణ జరుగుతుంది. దానివల్ల అంటే ఈ శరీరం విడిచే సమయంలో కూడా ఆ భావం అనేది మనకు వస్తుంది, ఆ స్మరణ అనేది మనకు పొందుతాం. దీని గురించే భగవద్గీతలో అర్జునుడు చెప్తారన్నమాట, అడుగుతారు, ఎలా నేను మిమ్మల్ని స్మరణ చేయగలం, ఎలా మిమ్మల్ని గుర్తించగలం, ఎలా ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్మరణ చేయగలం అని అడుగుతారు. అడిగినప్పుడు భగవంతుడు చెప్తారు మనకి. దానికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే భగవద్విభూతి, ఈ అధ్యాయం అంతా కూడా భగవంతుని యొక్క శక్తులు అన్ని వర్ణిస్తూ ఉంటారు భగవంతుడు. అంటే ఇప్పుడు ఒక వృక్షం చూసాం మనము, రావి చెట్టును చూసాము, రావి చెట్టును నేనే అని చెప్పి భగవంతుడు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక నీళ్లు తాగాం మనము, మనకి భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పారు అనమాట, నీటి యందు రుచి నేనే అన్నారు.
సో ఆ రుచి మనం గమనిస్తే ప్రతి చోట కూడా గమనించేదానికి భగవంతుడు మనకు ఒక ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి జ్ఞానం అనేది ఇచ్చారు భగవద్గీత ద్వారా. అది భగవద్విభూతి, భగవద్విజ్ఞానం. ఈ అధ్యాయాల ద్వారా మనం చాలా బాగా నేర్చుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఎలా నామస్మరణ చేయగలం, భగవంతుని ఎలా గుర్తు చేసుకోగలం. సో ఈ జ్ఞానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది భగవద్గీతలో. భగవద్విజ్ఞానం, భగవద్విభూతి. హరే కృష్ణ బాబు, హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామాలందరికీ. అంబరీష్ మహారాజు చక్రవర్తి అంటే ఊరికి నేను జపం చేసుకుంటూ కూర్చుని అంటే కుదురుతుంది అక్కడ? అది ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి? అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ ఏంటి? ఎన్ని ఇంద్రియాలు పెట్టారు ఆయన సేవలో? ఎన్ని ఇంద్రియాలు సంఖ్య చెప్పండి. 11 ఇంద్రియాలు సేవలో పెట్టారు. 5 ఒకటి ప్రధానమైంది ఇది. సవై మన కృష్ణ పదారవిందయో. నీ మనసు నీ పిల్లాడి మీద ఉంటే ఆ పిల్లాడి కోసము నీ చేతులు, కాళ్ళు, చెవి, నోరు, ముక్కు అన్ని పనిచేస్తుంటాయి. అట్లా మనసు కృష్ణుడి మీద ఉంటే అయితే దానికి అంబరీష్ మహారాజు తీసుకో. ప్రియవ్రతుడు 5వ స్కంధం చదువుతున్నాను. ప్రియవ్రతుడు గురించి అవుతుంది అక్కడ. ఈయన బాగా శిక్షణ పొందాడు కనుక బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు బాగా శిక్షణ పొందావు కనుక నీ గృహస్థాశ్రమం ఆటంకం కాదు నీకు. దాని అర్థం ఏంటి? సరిగా శిక్షణ లేకుంటే బంధంలో ఇరుక్కుపోతావు. ఇప్పుడు ప్రభు చెప్పింది అది, శిక్షణ స్వీకరించాలి. నారదముని ఆయన ఎవరు? వేటగాడికి మృగారి గృహస్థ జీవనమే కదా. వేటాడేవాడు, వధించేవాడు దేనికోసం? కుటుంబ పోషణకే. చాలా శ్రమ పడేవాడు. అయితే నారదముని చెప్పారు, నువ్వు హరే కృష్ణ చేసుకో, ఇవన్నీ వదిలేయి, గంగా నది ఒడ్డుకి వెళ్ళు, గంగా యమున ఏదో తులసి పెట్టుకో, తులసి ప్రణామం చేయి, జపం చేసుకోండి ఇద్దరు. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడే కూర్చోలేదు నారదముని, కూర్చున్నారు అక్కడే. ఆయన స్వీకరించారు. ఇది శిక్షణ అంటే. ఆయన స్వీకరించారు కాబట్టి పరిపూర్ణత సాధించారు. మా గురువు చెప్పారు, వాస్తవంగా భక్తి అంటే అదే. స్మరణ ఎప్పుడు వస్తుంది? స్వీకరించినప్పుడు స్మరణ వస్తుంది. అదే బాధ్యత అన్నారు. మా గురువు చెప్పారు, నేను ఇన్ని మాలలు జపం చేయాలి, గంగానది ఒడ్డుకి వెళ్ళాలి, దీన్ని వదిలేయాలి, ఆయన మీద ఆధారపడాలి. అది శరణాగతి అంటారు. స్వీకరించడం. శిక్షణ అంటే స్వీకరించడం. అంటే అంబరీష్ మహారాజు చెప్తే అది గుర్తొస్తుంది. ఆయన చక్రవర్తి, ఎన్నో సమస్యలు ఉంటాయి రాజ్యంలో, ఎన్నో. ఒకవేళ సమస్యలు లేకున్నా కూడా ఎన్నో కార్యకలాపాల గురించి చింతన చేయాలి, ఏర్పాటు చేయాలి, మంత్రులతో మాట్లాడాలి, సైన్యాధికారులతో మాట్లాడాలి, కోశాధికారులతో మాట్లాడాలి, ప్రజల సుఖ సంతోషాలు ఎలా ఉన్నాయి, రాజ్యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎంతో మంది అధికారులతో సంప్రదించాలి, ప్రణాళికలు వేయాలి, అది అమలు పరచాలి. అయినప్పటికీ ఎలా చేయగలిగాడు ఇవన్నీ? అది ఎలా వచ్చింది? ఇప్పుడు ఇద్దరు వచ్చారు, రాజా మాకు ఈ సౌకర్యాలు లేవు, మేమున్న ఊర్లో ఇవి లేవు, లేదు నేను హరే కృష్ణ చేసుకుంటున్నాను, నేను సేవలో ఉన్నాను. మీరు
చక్రవర్తిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అలా కల్పించాడు, కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడాడు, ప్రణాళిక చేశాడు. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రయాణం చక్కగా సాగిందా, భోజనం చేశారా లేదా, ఇక్కడ మీ సమస్య ఏంటి చెప్పండి. మంత్రుల్ని పిలిచారు, సంబంధించిన అధికారిని పిలుస్తున్నాడు, అన్ని చేస్తాడు. మరి కృష్ణ స్మరణ ఎక్కడుంది అక్కడ? కృష్ణుడు ఈ సేవ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ సేవ నిలబడి. ప్రహ్లాద్ మహారాజు విషయం కూడా చూడొచ్చు. ఆయనకు రాజ్యం కావాలని ఎక్కడ లేదనమాట, కానీ ఆయనకు వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని స్వీకరించి పరిపాలిస్తారు. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, నేను ప్రజలను పరిపాలించడం అని చెప్పి ప్రజలను చక్కగా పరిపాలిస్తాను. ఇక్కడ ప్రజలు జీవాత్మ కృష్ణుడి అంశ ఇక్కడ ఉండేది. కృష్ణుడి అంశ ప్రస్తుతం ఈ శరీరంలో ఉంది. ఈ శరీరానికి ప్రస్తుతానికి ఈ సౌకర్యాలు కావాలి అంటే కృష్ణుడి అంశగా ఆయన చూసి సేవ చేస్తున్నారు. అందు గురించి కృష్ణుని మర్చిపోలేదు. ఇది గృహస్థ జీవనం అంటే. భార్య ఉంటుంది, పక్కనే భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఈ శరీరంలో కృష్ణుడి యొక్క జీవాత్మ ఉంది, అంశ అనే భావన, దానికి శిక్షణ కావాలి. శిక్షణ లేకుంటే శరీరం చూసి మోహానికి గురి అవుతాం. అందు గురించి అంబరీష్ మహారాజు మోహానికి గురి కాలేదు. ప్రియవ్రతుడు బ్రహ్మ చెప్తున్నా, నువ్వు ఏం కాదు, నువ్వు గృహస్థ జీవనం స్వీకరించి ఏమీ కాదు నీకు, ఎందుకు నువ్వు బాగా శిక్షణ పొందావు కనుక. అంటే స్మరణ బాగా ఉండాలి అంటే శిక్షణ చాలా అవసరం. శిక్షణ లేకుండా స్మరణ రాదు. హరే కృష్ణ. ఇంకెవరు? మీరేమ్మా, ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు చెప్పింది? శబరీష్ ప్రభు చెప్పండి. నాకు గుర్తులేదు, మీరా వాళ్ళ? మీలో ఎవరైనా చెప్పండి. హరే కృష్ణ గురు. ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా స్మరణ గురించి ఇస్తున్నారు. ఇక్కడ సాధన నిర్లక్ష్యం చేసి మళ్ళీ జన్మ తీసుకున్న వారిలో భరత మహారాజు ఒకరు. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు. అజామీల, చిత్రకేతు మహారాజు గురించి కూడా చెప్పచ్చు. చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడు. ఆయన జీవిత కాలంలో మంచిగా భక్తి చేసినప్పటికీ ఎంతో మంది రాణులు, సంపద ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ఒకసారి నారదముని వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సంతానం కొరకు కోరిక కోరుతారు. అయితే ఆ సంతానం వల్ల నీకు హర్షము దుఃఖము వస్తుందని చెప్తే అయినప్పటికీ ఆయన కోరుకుంటారు. దానివల్ల ఆయన దుఃఖాన్ని అనుభవిస్తారు. చివరికి భగవంతుని స్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉండగా పార్వతీదేవి, శివుడు కనిపిస్తారు. ఆ సమయంలో ఆయన అంటే నవ్వుతారనమాట. ఆయన తొడపైన వచ్చేసి శివుని తొడపైన పార్వతి కూర్చొని ఉంటది. అయితే ఆ సమయంలో కూడా శివుడు భగవంతుని స్మరణలోనే ఉంటారు. అది చూసి ఆయన చిరుహాసం చేస్తారు. అది పార్వతి అర్థం చేసుకోలేక ఆయన శపిస్తారు అనమాట, నీకు రాక్షస జన్మ తీసుకోవాలి అనేసి. అయినప్పటికీ ఆయన వైష్ణవుడు కాబట్టి ఏం లేదు, సరే అమ్మా అని చెప్తారనమాట. నెక్స్ట్ జన్మలో వృత్తాసురుగా జన్మిస్తారు. ఆయన ముందు జన్మలో చేసిన భగవద్భక్తి ఆయనకు ఇంకా స్మరణ ఉంటుంది కాబట్టి నిరంతరం ఆయన ఆ శరీరంలో ఉన్నప్పటికీ భగవంతుని స్మరిస్తూ ఇంద్రుడికి వృత్తాసురుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నిరంతరం ఆయన కృష్ణుని స్మరిస్తూ ఎప్పుడు నేను ఈ శరీరం వదలాలి అని ఆలోచిస్తూ భగవంతుని స్మరించుకుంటూ యుద్ధంలో శరీరం వదలడం జరుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఈ శ్లోకం మనకు కృష్ణ చైతన్యం యొక్క ప్రాధాన్యత మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే కృష్ణ చైతన్యము ఎంత విశేషమైంది, మనకు ప్రభుపాదుల వారు
ఏ విధంగా ఎప్పుడు కృష్ణుని మర్చిపోకుండా ఈ విధంగా ఉండే సేవలు కానీ ఇవన్నీ మనకు కల్పించారు. అంత్యకాలంలో భగవంతుని నామస్మరణ ఇది సహజంగా అప్పటికప్పుడు ఏం రాదనమాట. అంత్యకాలంలో భగవంతుని స్మరణ మనము చూడొచ్చు. ఎవరికైనా మనం భగవద్గీత తీసుకోండి, ఈ విధంగా మనం జపం చేయండి అని చెప్పినప్పుడు మాకు ఇప్పుడే ఏం అవసరము, భగవద్గీత భాగవతము జపం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది కదా అని చెప్పి రకరకాలుగా మనకు చెప్తుంటారు అనమాట. అంటే ఈ భౌతికమైన వ్యక్తుల యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నాకు ధనం ఉంది, అధికారం ఉంది, బంధుగణం ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈ పలుకుబడి ఉంది, ఇవన్నీ నన్ను కాపాడతాయి, నన్ను పరిరక్షిస్తాయి, నాకు భగవంతునితో ఏం పని అనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంటది అనమాట. మేము భాగవతం ఇవ్వడానికి ఒక అతన్ని కలిసినప్పుడు అదే చెప్పాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను జపం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పడం జరిగింది అనమాట. నేను ఏం మాట్లాడాలని అర్థం, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు జపం చేసుకోవాల్సిన అవసరం ఏముంది, నేను ఎందుకు నామ సంకీర్తన చేయాలి, నాకెందుకు ఈ భగవతం, ఏదో బాధల్లో ఉండే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. అయితే మనం గమనించాల్సిందంటే కదా, సరే ఆయనది ఒక కోణం, అది మనకు సంబంధం లేదు. మనం గమనించాల్సిందంటే కదా, కలియుగంలో విపత్తులు కానీ మరణం కానీ ఇవన్నీ ఏ సమయంలో అయినా మనిషి మీద దాడి చేయొచ్చు. ఏ క్షణమైనా కూడా తల మీదనే ఉంటాయి, ఎప్పుడు పడతాదో తెలియదు, గబాన పడతాయి. ఆ సందర్భానికి నువ్వు ఎక్కడో ఒంటరిగా ఉంటావు, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నీ బంధువులు కానీ, నీ అధికారం కానీ, సమస్తం ఏమి పనిచేయవు ఆ సమయంలో. ఆ సమయంలో నిన్ను రక్షించేది నామ సంకీర్తన ఒక్కటే, భగవంతుని యొక్క స్మరణ ఒక్కటే నిన్ను కాపాడుతుంది. ఈ మిగతా ఏవి కూడా మనను కాపాడలేవు అన్నమాట. అంత్యకాలంలో నామస్మరణ అంటే ఈ విధంగా మనకు పనికొస్తుంది అన్నమాట. మనం నిరంతరము కృష్ణుని గురించి చింతించడము, ఈ యొక్క భగవద్గీత భాగవతము క్లాసులు లెక్చర్లు వినడము, ఈ పదే పదే మనం స్మరించుకోవడం వలన ఈ యొక్క ఉత్పాతాలను చాలా తేలిగ్గా తీసుకోగలం, తేలిగ్గా దాటేయడం కూడా. అదే భౌతికమైన వ్యక్తుల హడావిడి తీవ్రంగా ఉంటుంది అనమాట. అదైతే నీకు ఏదో పరిస్థితులు అనుకూలిస్తే పర్లేదు, కానీ నువ్వు ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు నీకు విపత్తులు వచ్చి పడితే ఏం చేస్తావు? నీ అధికారం ఏం చేస్తుంది, నీ ధనం ఏం చేస్తుంది, నీ బంధుగణం వాళ్ళంతా ఏం చేస్తారు? కరోనానే చూడొచ్చు మనం ఉదాహరణగా. ఎవరికి కూడా దిక్కు లేదు, పక్కింటోడు ఇంట్లో ఒక ఇంట్లో వాళ్ళకు కూడా తండ్రి చనిపోతే కొడుకు పట్టించుకునే స్థితి లేదు, కొడుకుకి ఏమైనా తండ్రి పట్టించుకునే స్థితి లేదు. డబ్బులు, హాస్పిటల్ అన్ని ఉన్నాయి, విపత్తు వచ్చి ముందర పడింది, ఎవరు కాపాడినారు? ఏం అసలు నథింగ్ అనమాట. ఏం ఉపయోగమే ఉండదు దానివల్ల. కేవలము మనము భగవంతుని నామంని ఆశ్రయించడం ఒక్కటే ఈ కలియుగంలో, వేరే ఏమీ ఉండదు. చివరకు సేవ అన్నా కూడా మందిరంలో ఉండకుండా ఎక్కడ నువ్వు రోడ్డు మీద అంటే సడన్ గా నువ్వు శరీరం వదలాల్సి రావచ్చు. అప్పుడు మనం పూజలు చేయలేము, అప్పుడు వ్రతాలు చేయలేము, అప్పుడు వేరే గుర్తురావు. భగవంతుని నామం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. అయితే ఆ సందర్భంలో అతను అడిగినప్పుడు నాకు సడన్ గా గుర్తు రాలేదు. తర్వాత భక్తిచార్ మహారాజు లెక్చర్స్ విన్న తర్వాత నాకు గుర్తొచ్చి ఈ విషయం నాకు అవగాహనకు అయిందన్నమాట. ఎందుకు ప్రతి ఒక్కరు హరే కృష్ణ చేయాలంటే గిన ఏ సందర్భంలో విపత్తులు కానీ ఇవన్నీ మనం పలకరించడానికి అవకాశం ఉంటుంది. కలియుగంలో వాటిని అన్నిటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఒంటరిగా అయినా పర్లేదు అని చెప్పేసి చెప్తారనమాట. ఒక్క చిన్న అనారోగ్య సమస్య చాలు మొత్తం మన జీవితంలో ఉన్న ప్రణాళికలు మొత్తాన్ని తలకిందులు చేస్తాయి అనమాట. నీవు అంతవరకు వేసుకునే స్కెచ్లు అన్ని ఒక విధంగా ఉంటాయి, నీకు ఆ విపత్తు వచ్చి ముందర నిలబడతానే నీ జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుంది అనమాట. అదే అంత్యకాలంలో నామస్మరణ చేయొచ్చు అంటే అది సాధన లేకుండా దాదాపుగా అసాధ్యం అనమాట. అది దానికి మంచి ఉదాహరణ ప్రభువు చెప్పినది అనమాట. అది సంవత్సరం మొత్తం కాలేజీకి పోకుండా, ఎగ్జామ్స్ రాయకుండా, యూనిట్ టెస్ట్ రాయకుండా, లెక్చర్స్ తో డీలింగ్స్ లేకుండా, ఏం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో, పబ్లిక్ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అక్కడ ఇన్విజిలేటర్ ఎవరో ఉంటారు, నీ పక్క స్టూడెంట్స్ ఎవరో ఉంటారు, నీకు సంవత్సరం అంతా ఏం చదివి ఉండవు, సడన్ గా అప్పటికప్పుడు ఏం రాస్తావు ఆ పేపర్లో, ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఏ సందర్భంలో కూడా అతనికి లెక్చర్స్ తో కానీ, వాళ్ళ తోటి విద్యార్థుల్లో కానీ, సబ్జెక్ట్స్ కానీ ఏం అవగాహన లేదు, ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు. మరి ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా రాస్తాడు? ఏం రాయలేడు అనమాట, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అదే విధంగా మనము ఖచ్చితంగా జీవితం అంతా ఎక్కువ ఏదైతే సాధన చేస్తామో, మన సమయాన్ని, ధనాన్ని ఎంత అధికంగా మనం కృష్ణ చైతన్యంలో వినియోగిస్తామో
అంత అధికంగా మనకు కృష్ణుని నామస్మరణ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక విషయం తీసుకుంటే కనుక ఇక్కడ నాకు అంటే చదువుకున్న వాళ్ళకైతే ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కూడా. ఎగ్జామ్ కు ముందు కూడా కొంచెం ప్రిపేర్ అవుతుంటాం అనమాట. ఆ లాస్ట్ బెల్ కొట్టేంత వరకు కూడా బయట బుక్కులు పట్టుకొని కుస్తీ పడతా ఉంటారు. మనం ఏదైనా ఒక ముఖ్యమైన అంశము పేపర్ ఓపెన్ చేస్తాము, చదువుతా ఉంటాము. ఆ ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి బెల్లు కొడతారు. బెల్లు కొడతానే ఆ బుక్ ఆడబడేసి మనం క్లాస్ లోపలికి వెళ్తాం ఎగ్జామ్ హాల్కి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తూనే ఉండే మొట్టమొదటి క్వశ్చన్ మనం ఎక్కడైతే ఆపేసామో అదే ఉంటుంది. ఇంకా ఒక్క 10 నిమిషాలు మనకు సమయం దొరికి ఉంటే బాగుండేది, ఈ చదువుకోండేవాని రాసిండేవా అనిపిస్తుంది. నీకు సంవత్సరం అంతా ఉండింది కదా, ఈ 10 నిమిషాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సంవత్సరం అంతా నీకు సమయం ఉండింది, ఎప్పుడు చదవకూడదు ఆ క్వశ్చన్ తీసుకొని? కానీ అప్పుడు అనిపిస్తుంది, ఒక్క 10 నిమిషాలు నాకు దొరికి ఉంటే సరిపోయిండేది, ఈ క్వశ్చన్ నేను చదువుకొని వచ్చి నీట్ గా రాసిండేవాని. అప్పుడే బెల్లు కొట్టినారు అంటే మరణం కూడా అంతే, మనకు ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వదు. నీకు జీవితాంతం ఇచ్చిండాను 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అప్పుడల్లా హరే కృష్ణ నువ్వు చేయకుండా ఇప్పుడు సడన్ గా నీ మరణం వచ్చి నీ ముందర నిలబడినప్పుడు నేను కొంచెం సమయం ఇస్తే హరే కృష్ణ చేస్తాను, కొంచెం సమయం ఇస్తే అవి సర్దుకుంటామంటే అది అవ్వని పని అనమాట. అంటే ఖచ్చితంగా మనకు భక్తుల సాంగత్యము, ఇవి నామ సంకీర్తన ఇవన్నీ ఉంటేనే మనకు అంత్యకాలంలో అది మనకు సహాయం చేస్తుంది. అది సహాయం చేసే విధంగా కృష్ణుడు ఖచ్చితంగా చేస్తాడు మనకు సహాయం. కృష్ణుడు ప్రభుపాద మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ యొక్క విశ్వాసం మనకు ఎప్పుడు ఉండాలన్నమాట. ఆ విశ్వాసంతోనే మనం సాధన చేయాల్సి ఉంటుంది కూడా. మన ఏమో జీవితాంతం చేసినప్పుడు గుర్తొస్తుందా రాదా అనే భావన కూడా ఎవరికి ఉండకూడదు అనమాట. హరే కృష్ణ. చెప్పండి. ఏం లేదు ప్రభు, ఒక్క నిమిషం. ప్రభు విశ్వాసం ఉండాలంటే ఇంకా విశ్వాసము ఉండాలనేది కదా, అట్లా ఆడ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం ఉన్నది. ఇంకెవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, భక్తులందరి పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలు. ఈరోజు మొదటి మాయ తల్లి మాయ అని, ఈరోజు నా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన రోజు. ఈ మహామాయ నుంచి బయట వేసే ఆచారాలు నన్ను ఎల్లప్పుడూ యోగమాయ సంరక్షణలో నిలపాలని కోరుకుంటున్నాను. అందరూ నన్ను ఆశీర్వదించండి. నా హరే కోసం కృష్ణ ప్రార్థించండి. హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే చెప్పండి కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. అందరూ ఆశీర్వదించారు. హరే నాకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి ప్రభుజీ ఈ విషయంలో. మరణ సమయంలో ఒకటి మా ప్రభుజీ అజామీలను ఉదాహరణగా, ఏ కొంచెం సేవ చేసినా భక్తులు కృష్ణుడు వదిలిపెట్టరు అనేదానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. మరణ సమయం ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఆయన హరినామం చెప్తూనే ఉన్నారు. నిద్రలో అంటే మెలక వస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు కాదు. ఆయన హరే కృష్ణ మహామంత్రం పాడుకుంటూ ఉండేవారు. హాస్పిటల్లో నుంచి కూడా నేను గమనిస్తూ వచ్చాను. మరణం తర్వాత నేను ఏమి ఉండదు అనుకున్నాను, ఇంత మంచి జీవితం ఉంటుందా, గోలోక బృందావనం ఇంత బాగుంటుందా, వెంటనే వెళ్ళాలి గోలోక బృందావనం అని కోరుకున్నారు. చాలా ఉత్సాహంగా అన్ని, నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను, ఈరోజు నాకు పారాయణ చేపిస్తున్నావా అని సంతోషపడ్డారు. ఉదయం చెప్పిన కథ మళ్ళీ చెప్పు నాకు, మళ్ళీ వినిపించు అని అడిగారు. అలాగే భక్తుల గురించి అడిగారు. పూరి వెళ్దాము, జగన్నాథం దర్శనం చేసుకుందాము, తిరుమలకి ఎప్పుడు వెళ్తుంటాము కానీ ఈసారి మనం పూరి వెళ్ళాలి అని కోరుకున్నారు. ఇదంతా కేవలం భక్తుల యొక్క నిర్హేతుకరణ. భక్తులు చాలా బాగా కీర్తన చేశారు, నువ్వు రికార్డు చేసింటావు కదా అది నాకు మళ్ళీ వినిపించు అని కూడా అడిగారు. ఎవరైతే ఆ రోజు కీర్తన చేశారు, లీడ్ చేశారో వాళ్ళు చాలా బాగా పాడారు. మీరందరూ ఎలా పాడుతున్నా కూడా వాళ్ళే మిమ్మల్ని పట్టుకొని వస్తున్నారు అని చెప్పారు. ఆ విధంగా గురు దయ, కృష్ణుని దయ ఉంటే మరణ సమయం అనేది ఏ విధంగా మారిపోతుంది,
అసలు ఊహించలేం ప్రభు. ఎవరైనా కొత్త వాళ్ళకు మా ఊర్లో చెప్తే నమ్మరు అనమాట, వెంకటరెడ్డి ఇలా మాట్లాడారు అనేసి. అంత హ్యూజ్ మార్పు అనమాట. పిల్లలను భక్తులకి ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించారు. బయట చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, చూస్తున్నాను నేను, అబ్బాయిలు ఎంత ఘోరంగా చెడిపోయి ఉన్నారో, ఆ భక్తి మార్గంలో ఉన్న అబ్బాయికి ఇద్దాము అని కూడా అంగీకరించారు. మాంసం తినడం తప్పే కాదు, పాపం మూట కట్టుకుంటాము, ఆ మాంసం తినుకుంటే నష్టం ఉందా, ఎన్ని లేవు తినే వెజిటేరియన్లో అని వాళ్ళ పిన్ని కూతురు వచ్చింటే వాళ్ళకి చెప్తున్నారు బ్రో. అది మా పెద్దమ్మాయి వినింది. అప్పటికే అమ్మాయి మానేసింది, మా ఇంట్లో వండడం లేదు కాబట్టి. ఇప్పటికీ కూడా అమ్మాయి దానికి కట్టుబడి ఉంది, మాంసం నేను వండను, తినను, వడ్డించను అనేసి. ఇంకా నాకు పర్సనల్గా కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లో శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు గురువాష్టకం పాడుకుంటూ నేను స్మరిస్తూ ఉన్నాను నా గురుదేవుని కళ్యాణ గుణాలు, వారి యొక్క పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలని. ఆ భావాన్ని స్మరిస్తూ గురువాష్టకం పాడుకుంటూ మీ యొక్క కీర్తిని స్మరిస్తూ ఉన్న సందర్భంలో కరెంట్ షాక్ అది కరెంట్ వైరు పట్టేసుకున్నాను అనమాట. అది మామూలుగా సహజంగా కరెంటు పట్టుకుంటే ఎవరికి నోట్లో మాట రాదని అన్నారు. తర్వాత నాతో నాకు కృష్ణ 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 అని భగవంతుని స్మరణ గురు కరుణ వలన లభించింది. ఎంత అరుస్తున్నానంటే అది ఎంత లాగుతుందో నా గొంతు అంత పెరుగుతుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్నవారు నన్ను ఐడెంటిఫై చేయడానికి జ్యోతినే కదా కృష్ణ అని పిలిచేది, ఆమెకు ఏదో అయ్యింది అని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకు అర్థం కావడానికి కూడా కృష్ణనామమే అక్కడ సహకరించింది. కానీ వాళ్ళు కట్టె తీసుకొని అట్లా వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంట్లోకి కట్టె తీసుకొని రాలేక పడేసి తొంగి చూస్తున్నారు. కానీ నాకు స్మరణ మాత్రం పతితురాల్ని కాబట్టి పట్టుకుంటానే నామం అయితే వచ్చింది, కానీ లోపల భావన మాత్రం నేను చనిపోతే నా పిల్లలు ఎట్లా స్వామి, నువ్వే వాళ్ళని కాపాడాలి అని నేను ఆయనకు అప్పగిస్తున్నాను. అంటే ఎంత మిథ్యాహంకారము, నేను చూసుకుంటున్నాననే భావన నాకు అంతర్లీనంగా, నేను వెళ్ళిపోతే నువ్వే వాళ్ళని చూసుకోవాలి అని అప్పగిస్తున్నాను. అక్కడ హెచ్జి రవిగోపాల్ ప్రభుజీ చెప్పారు, ఆ సమయంలో అయినా నువ్వు భగవంతుని ఆశ్రయించావు కదమ్మా, నువ్వు చూసుకో స్వామి అని. అది కూడా ఒక మంచి స్మరణగానే తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే కొద్ది సమయం తర్వాత ఇంకా ఇది నన్ను వదిలిపెట్టదు, తీసుకెళ్ళిపోతుంది, కానీ నాకు కృష్ణ నామ స్మరణ వస్తుంది, నామంతో నన్ను తీసుకెళ్తున్నాడు భగవంతుడు అని నేను సంతోషపడినాను అనమాట. విదిలించుకోవడము అవన్నీ ఆపేశాను. నన్ను కృష్ణ నామస్మరణతో తీసుకెళ్ళిపోతున్నాడు, ఇంకా ఇది నన్ను వదిలిపెట్టదు, కానీ నన్ను నామస్మరణతో తీసుకెళ్తున్నాడని సంతోషపడినాను. అది ఏం కృపో మరి తెలియదు నాకు. ఇంకా నాకు ఈ శరీరంతో సేవలో నిలపాలని భగవంతుడు సంకల్పించారేమో, అదంతటా అదే వదిలేసింది. వాళ్ళు ఏం చేయలేదు, వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడైతే నేను నామస్మరణ కృష్ణ నామస్మరణతో నన్ను తీసుకెళ్ళిపోతున్నారని సంతోషపడినానో అదే వదిలేసింది ప్రభు. అంతవరకు గట్టిగా హరే కృష్ణ కృష్ణ అని ఉండే గొంతు అది వదిలిపెడతానే సన్నగా వచ్చింది కృష్ణ కృష్ణ అని. అది జీవితంలో అటువంటి గొంతు, అటువంటి పిలుపు నేను మళ్ళీ చేయలేకపోతున్నాను. మీ అందరి దయ వల్ల మళ్ళీ మరణ సమయంలో భక్తుల మధ్యనే ఉంటూ హరినామస్మరణ వింటూ హరినామస్మరణ హరే కృష్ణ కీర్తన పాడుతూ శరీరం వదిలిపెట్టాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. అందుకే కుంతి మహారాణి ప్రార్థన చేసింది, ఈ పద సంతు శశ్వత్ తత్ర తత్ర జగద్గురు, అలాంటి కష్టాలు ఇవ్వు నాకు అని. మీరు కూడా ప్రార్థన చేయండి. తమాషా అనిపిస్తుంది కానీ కుంతి మహారాణి చేసింది అదే. ఇప్పుడు మాతాజీ చెప్పిన సంఘటన ఒకటి, కుంతి మహారాణికి అడుగడుగున అవి అంత తీవ్రాతి
అతి తీవ్రమైన సంఘటనలు జరిగాయి. అందు గురించి అలాంటివే ఇవ్వు స్వామి నాకు అని అడుగుతుంది. ఊరికే ఆమె స్వయంగా అనుభవపూర్వకంగా అడుగుతుంది అది. మీ దయ ఉంటే సాధ్యం ప్రభు. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కింద పడినాను, అప్పుడు ఎవ్వరు లేరు, ఆ కళ్ళకి ఏం కనిపించలేదు, మబ్బు వచ్చింది అసలు. అప్పుడు అనిపించింది ఇటువంటి మరణం వద్దు కృష్ణ, నేను భక్తుల మధ్య కీర్తన చేస్తూ శరీరం వదిలిపెట్టాలి, ఇలాంటి ఘోరమైన మరణం వద్దు అనేసి అప్పుడు స్మరణ వచ్చింది ప్రభు. హరే కృష్ణ. విపద 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 విపత్తు అంటారు కదా, విపత్తు. విపద సంతుత శశ్వత్, మళ్ళీ 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 తత్ర జగద్గురో, ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ నాకు అలాంటి భయానకమైన కష్టాలని ఇవ్వు అని. ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపాదు జపం గురించి, దాన్ని పక్క శ్లోకంలో జన్మైశ్వర్య శృత శ్రీవి ఏదమాన మద పుమాన్ నైవార్హతి అభిదాతుం వై. వాళ్ళు కూడా జపం చేస్తారు కృష్ణ, జన్మ ఐశ్వర్య శృత, ధనం మీద ఆధారపడిన వాళ్ళు, అందమైన శరీరం ఉందనుకునే వాళ్ళు, నాకు తెలివితేటలు ఉన్నాయని, ఇలాంటివి ఉన్నాయి, 4 ఉన్నాయి భౌతికంగా అందరూ కోరుకునేటివి. అలాంటివి వాటిని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కూడా జపం చేస్తారు, నీ నామం పిలుస్తారు, కానీ దాంట్లో నాణ్యత ఉండదు. చదివారా? ఎవరికైనా గుర్తుందా? అది ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, చదవండి. అది చదివితే మన జపం ఎలా ఉందో అర్థమవుతుంది. ఆ భాష్యం చిన్నదే భాష్యం అది. జన్మ ఐశ్వర్య శృత శ్రీ అనే శ్లోకానికి భాష్యం. వాళ్ళు పిలవలేరు సరిగా. మనకు కూడా అంతే, దేని మీద ఆధారం పెట్టుకొని ఉన్నాం అనుకో, జపం చేస్తూనే ఉంటాం కానీ అంత తీవ్రత రాదు. గోవింద చైతన్య చరితామృతలో వైరాగి హయ ఏబా కరే పరాపేక్ష కార్యసిద్ధి నాహి కృష్ణ కరేన ఉపేక్ష. కృష్ణుడి మీద తప్ప నువ్వు దేని మీద ఆధారపడినా, ఎవరి మీద ఆధారపడినా నువ్వు కార్యంలో విఫలమవుతావు. ఎందుకు విఫలమవుతావు? కృష్ణ కరేన ఉపేక్ష. నీ సొంత ఏర్పాటు చేసుకున్నావా? చేసుకోపో. ఉపేక్షించడం అంటే నిర్లక్ష్యం. ఏంటి మన సొంత ఏర్పాటు? ధనం, కుటుంబ సభ్యులు, ఇవన్నీ మన సొంత ఏర్పాటు, మన సొంత సంపద. వైరాగి హయేవ కరే పరాపేక్ష. ఇతరుల స్మరణకు వస్తున్నారు నీకు. నా భార్య కాపాడుతుంది, నా భర్త కాపాడుతాడు, నా కొడుకు కాపాడుతాడు పెద్ద అయిన తర్వాత, మా నాన్న కాపాడుతాడు, ఈ ధనం కాపాడుతుంది. అలాంటి వాళ్ళకి కార్యసిద్ధి అంటే స్మరణ జాగృతం కాదు. కృష్ణ కరేన ఉపేక్ష, కృష్ణుడు వదిలేస్తాడు. నీ సొంత ఏర్పాటు చేసుకున్నావు, చూసుకో, నువ్వే చేసుకో. ద్రౌపది మంచి ఉదాహరణ తీసుకోవచ్చు. ఆమె కూడా గోవింద గోవింద అంటుంది ఒకవైపు, 2 చేతులతో. అది అకించన ఆమె చూపిస్తుంది మనకి. ఆమె నిత్య సహచరు భగవంతుడి. ఆ లీలలో మనకు చూపించేది. చూడండి, నేను కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటున్నా, నా చీర నేను పట్టుకుంటున్నా, కృష్ణుడు సాయం చేయలేదు. ఒక చెయ్యి పైకెత్తింది, అప్పటికి అకించన ఎప్పుడైంది ఆమె? హరే కృష్ణ.
కృష్ణ కృష్ణ హరే హరే. అది అది అకించన జపం అండి, అకించన జపం. పక్కనే భర్తున్నాడు భీముడు, 10,000 ఏనుగులు బలం, 10,000 ఏనుగులు బలం, కానీ ఏమి చేయలేకుండా తల దించుకొని కూర్చున్నాడు. అంత బలవంతుడే తల దించుకొని కూర్చుంటే ఆమె స్త్రీ ఎంత బలం ఉంటుంది? ఆమె ప్రయత్నం చేసింది నన్ను నేను రక్షించుకుంటా అని. మనకు కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద వదిలేస్తాం, అన్ని వదిలేసి ఉంటాం, చిన్నదాన్ని ఇది రక్షిస్తుంది నన్ను పట్టుకుంటాం, మిథ్యాహంకారం పట్టుకొని కొన్నిసార్లు భక్తియుక్త సేవలో కూడా కొంచెం అటు ఇటు ఒడిదొడుకులు తెచ్చుకుంటాం. 5 భర్తలు ఉన్నారు అక్కడ. భీష్ముడు ఉన్నాడు, భీష్మ పితామహ, పోనీ భీష్ముడు అంటే వాళ్ళ వైపు ఉన్నాడు. 10,000 ఏనుగుల బలం ఉన్న అతనే ఆ బలం ఏం చేయలేకపోయింది. ఆయన బలం ఉందని ఆమె బలం ఎంత? అంటే సూక్ష్మమైన వాటి మీద ఆధారపడతాం కొన్నిసార్లు మనం. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ సూక్ష్మమైనవి ఏంటి? పూజ, లాభ, ప్రతిష్ట, దానికి స్మరణ ఎక్కడ వస్తుందండి? పూజ, లాభ, ప్రతిష్ట దేని నుంచి వస్తాయి? హరే కృష్ణ చేస్తుంటే వస్తాయి. అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కలుపు మొక్కలు వచ్చాయి కదా. ఒక 2 నెలల క్రితం ఒక దంపతులు వచ్చారు. వాళ్ళు ప్రసాదం వడ్డిస్తూ మాట్లాడుతుంటే చెప్తున్నారు, మేము పలాని మందిరంలో మేము చాలా సీనియర్ భక్తులం, మేము మొట్టమొదటి భక్తులం మేము అంటే ఇంకా నేనేం మాట్లాడలేకపోయినా. అరే అంత మొట్టమొదట వచ్చిన వాళ్ళైతే ఈ పాటికి మేము చిట్ట చివరి స్థితిలో ఉన్నామని చెప్పుకుంటారు. అంటే అక్కడ జపం చేస్తున్నారు, గుడిలో సేవ చేస్తున్నారు, ధనం గుడికి ఇస్తున్నారు, అంటే అన్ని వదులుకున్నారు కదా పెద్ద పెద్దవన్నీ. ఏది ఉంది ఇప్పుడు? ప్రతిష్ట, అది పట్టుకొని ఉంది. ద్రౌపది కదా, భర్త ఏం చేయలేడని తెలుసు, భీముడు ఏం చేయలేడని తెలుసు, నా శక్తితో నేనేదో ప్రయత్నం చేస్తాను. పలికాడా కృష్ణుడు? పలకలేదు. కాబట్టి మనం కూడా అంతే, అన్ని వదులుకొని వచ్చాను నేను, నాకెందుకు ఇట్లా అయింది? ఎందుకు అయిందంటే ఏదో సొంతం ఉంది, ఇంకా సొంతం ఉంది కాబట్టి కళ్ళతో చెందాల్సిందే. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తిందో ఆమె కళ్ళతో పోయింది. మారోపి రాకోవి కాపాడుతావా లేదా నీ ఇష్టం, 2 చేతులు ఎత్తేసాను. చాతక పక్షిలా. ఇది అంతటికి ఏంటంటే శిక్షణ కావాలి. శిక్షణ ప్రభుపాద ఏం చెప్పారో దానికి తూచే తప్పకుండా పాటించాలి. సమాశ్రిత, ఆశ్రిత, ఆశ్రిత కాదు ఇక్కడ, సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం. బ్రహ్మదేవుడు చెప్పింది కృష్ణుడి పని. సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుదిర్ వత్స పదం. భవ అంబుది, భవసాగరం, మహాసాగరం. గోవు చిన్న దూడ యొక్క గిట్టలో ఉన్న నీళ్లు దాటినంత తేలిగ్గా దాటేస్తారు. ఎవరు? సమ ఆశ్రిత. నీ పాదపద్మాలనే పడవలో ఎక్కిన వాళ్ళు అని అర్థం. కాబట్టి మనకు పడవ ఏంటి? ఇస్కాన్. ఇస్కాన్ పడవ హరే కృష్ణయే, కానీ ఇస్కాన్ పడవ. శిక్షణ గురించి అంటే మనకి ఏమేమి ప్రభుపాదులు విధి విధానాలు ఇచ్చారో వాటిని జాగ్రత్తగా పాటిస్తే సమ ఆశ్రిత. అప్పుడు మహాసాగరాన్ని చాలా తేలికగా దాటగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ ప్రభు. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను ప్రభు. ఫస్ట్ నాకు పిల్లల స్మరణ వచ్చింది కదా, అప్పుడు మరణిస్తే నా పరిస్థితి ఏమిటి ప్రభుజీ అని. అప్పుడు కూడా మీరు చెప్పారు, రాజామిలుడు కొడుకు మీద స్మరణతోనే నారాయణ అని పిలిచారమ్మా, విష్ణుదూతలు వచ్చారు. మనం భగవంతుడు నామస్మరణ ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ శుభమే ఉంటుంది. అదే విష్ణుదూతలు వచ్చి మిమ్మల్ని బయట హరే కృష్ణ. పడేసినట్టున్నాడు. హరే మీరే ప్రభు. మహారాజ్ చెప్పారు విష్ణుదూతలు, ప్రభుపాద లెక్చర్ లో కూడా ఉంది, విష్ణుదూతలు గస్తీ తిరుగుతూ ఉంటారు, ఎక్కడైతే నామం వినపడుతుందో వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను. వచ్చినట్టున్నారు అక్కడికి, లేకుంటే మీ అది దయ- ఎలా దయ ప్రభు. వదిలిపెడుతుంది. హరే ఇంకొకటి చివరి విషయమైన నిన్న విన్న దాంట్లో ప్రభుపాద చెప్తున్నారు, ఇదే జన్మలో పూర్తి చేసుకోండి. నేను నొక్కి చెప్తున్నారు. కొన్నిసార్లు మనకు సంశయం రావచ్చు, నా వల్ల కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే గురువు మీద విశ్వాసం లేదని మొట్టమొదటిది. నేను ఇంతేలే, నేను అంతేలే, విశ్వాసం లేదు ప్రభుపాద మీద. ఇంకొకటి చెప్పారు, కొంతమంది కొంతకాలం హరే కృష్ణ చేస్తారు, తర్వాత వదిలేస్తారు, వాళ్ళు కూడా విజయం సాధిస్తారు అని చెప్పారు. కొంతకాలమే సేవ చేశారు, తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు, కొంతకాలం తర్వాత విజయం సాధిస్తారు. కాబట్టి మనము ఒకవేళ భక్తులు ఏమైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసి భక్తికి దూరమైన వాళ్ళు వైష్ణవులే, వైష్ణవులే, వైష్ణవులే. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవ ఇప్పుడు చేస్తున్న వాళ్ళే కాదు, వైష్ణవులు చేసి ఆపేశారు వాళ్ళు కూడా వైష్ణవులే. అయితే వాళ్ళ విజయం కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పారు, అంతే. తప్పకుండా విజయం సాధిస్తారు, కొంచెం ఆలస్యం అవుతుంది. శిల ప్రభుపాదకి జయ, జై. శ్రీ శ్రీ నితాయ గౌర్ సుందర్ కి జయ. పంచకల్పతరుస్య. హరే కృష్ణ.